ఇప్పుడు నీకు 10 ఏళ్ళు నా వయసు. నీలో సగం వయసు మీ తమ్ముడికి ఎంత? 5. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఇప్పుడు నీకు 60 ఏళ్ళు నా మీ తమ్ముడు వయసు ఎంత? 30. రేయ్, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. అందరూ చెప్పారు. బాగా ఆలోచించున్నా. ఆలోచించేది ఉండదు. నీకు 10 ఉన్నప్పుడు మీ తమ్ముడికి 5 అన్నావు. 5. ఇప్పుడు నీకు 60 ఏళ్ళు వచ్చి మీ తమ్ముడికి ఎంత? 30. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడా. మచ్చా నీ ఏజ్ ఇప్పుడు 10 ఇయర్స్ మచ్చా. 10. నీలో సగం ఏజ్ మీ తమ్ముడికి ఎంత? 5. ఇప్పుడు నీకు 60 ఏళ్ళు మచ్చా. మీ తమ్ముడు వయసు ఎంత? 30. వెళ్ళి ఆడుకోమ్మా. 5. నీకు 60 ఇయర్స్. మీ తమ్ముడు ఏజ్ ఎంత? నా ఒరిజినల్ తమ్ముడికి అయితే 60 ఉంటుంది, మీరు చెప్పే తమ్ముడికి 30 ఉంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ ఏజ్ 10 అన్నా. మా తమ్ముడు ఏజ్ దాంట్లో హాఫ్ అన్నావు. అప్పుడు ఎంత? అంతే 10/2 చేస్తే ఎంత వస్తుంది అంతే వస్తుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు నీ ఏజ్ 10 అబ్బా. నీలో సగం ఏజ్ మీ తమ్ముడికి ఎంత? 5. ఇప్పుడు నీ ఏజ్ 60. మీ తమ్ముడు ఏజ్ ఎంత? 60. 16. 60. 60. ఆ. 30. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నీకు 10 ఏజ్. మీ తమ్ముడికి నీలో సగం ఏజ్ ఎంత? 5. నీకు ఇప్పుడు 60 ఏజ్. మీ తమ్ముడు ఏజ్ ఎంత? 30. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రైట్. వచ్చిందండి వయ్యారి. నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలబ్బా. సరేనా. నీ ఏజ్ ఇప్పుడు 10 రా. ఏజ్ 10. మీ తమ్ముడు ఉంటాడు, వాడికి నీలో సగం ఏజ్ సరేనా. ఎంత? 5. ఇప్పుడు నీ ఏజ్ 60. మీ తమ్ముడు ఏజ్ ఎంత? 13. 30. బాగా ఆలోచించరా రే. ఇప్పుడు నీ ఏజ్ 60. అవును. మీ తమ్ముడు ఏజ్ ఎంత? 45. నాన్న. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. సబ్స్క్రైబ్.